ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. యేసుక్రీస్తు సిలువపై పలికిన 5వ మాట నేను దప్పికొనుచున్నాను. ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీ దగ్గర ఉన్న బైబిల్ నాతో కలిసి తెరవండి. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని. ఈ మాటను మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యేసు శిలువ మీద ఇప్పటికే 4 మాటలు మాట్లాడేసి ఉన్నారు. ఈ 5వ మాట చాలా క్లియర్గా దప్పికొనుచున్నాను అని ఆయన నోటి నుంచి వచ్చింది. ఆయన దప్పికొనడానికి కారణం ఏంటి? ఏ దప్పిక ఆయన కలిగి ఉన్నాడంటే మనకి చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది. ఆయన అనేక గంటల నుంచి ఆయన శారీరకంగా శ్రమ పడుతూ ఉన్నాడు. పైనుంచి ఎండ అధికంగా తీవ్రంగా ఉంది. చేతుల్లోంచి మేకులలో రక్తం కారుతూ ఉంది. తల మీద ముండ్ల కిరీటం పెట్టబడి ఉన్నది. పైన వస్త్రాలన్నీ తీసేసరి కనుక ఆ నేకెడ్ బాడీ మీద ఎండ తీవ్రంగా పడుతూ ఉంది. రక్తమంతా కారుతా ఉంది. ఎక్కడో ప్రధాన యాజకుల దగ్గర నుంచి కొట్టడం ప్రారంభిస్తే పిలాతు దగ్గర నుంచి సిలువ మోసుకుంటే గొల్గొతా కొండపైకి ఎక్కేంత వరకు కూడా ఆయన శారీరకంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. శరీరాన్ని అంతటినీ కూడా దున్నబడినట్లుగా మనం చూస్తాం. ఆయన శరీరం గురించి ఈ పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తే అతనికి స్వరూపమైనను లేదు, సొగసైనను అతనికి లేదు అన్నట్లుగా రాస్తాడు 53వ అధ్యాయంలో. మనుషుల వలన విసర్జింపబడిన వాడిగా అతన్ని కనపడతా ఉంటది. 4వ వచనంలో కొనసాగించుకుంటూ ఉంటే దేవుని వలన బాధింపబడిన వాడిగాను శ్రమ నొందిన వాడిగాను అతని ఎంచబడితిమి అంటాడు. ఇక చెప్పాలంటే అతని శరీరము దున్నబడినట్లుగా మనం చూస్తాం. ఇంత రక్తం పోయిన తర్వాత, ఇంత శ్రమ పడిన తర్వాత సహజంగానే శరీరానికి దప్పిక కలుగుతూ ఉంటది. ఆయన అనేక సార్లు శారీరకంగా మనిషిలాగానే మన మధ్యన ఉన్నట్లుగా చూస్తాం. అనేక సార్లు కాదు, ఆయన సశరీరుడిగానే ఈ భూమి మీద నివాసం చేశాడు. ఆయన కూడా ఆకలిని ఎరిగిన వాడై ఉన్నాడు. ఆయన కూడా దప్పిక కలిగిన వాడై ఉన్నాడు. శరీరము ఆయనను మానసికంగా, శరీరం అంతా కూడా శారీరకంగా ఇబ్బంది పడడాన్ని బట్టి ఆయన దప్పిక కలిగి ఉన్నాడు. ఇంత దప్పిక, ఇంత శ్రమ ఎందుకొరకు అంటే నీ కోసమే, నా కోసమే. ఆయన మన కొరకే ఆయన శరీరం అంతా కూడా నలగొచ్చుకున్నాడు. అంత శరీరం అంతా కూడా రక్తం కారిపోవడానికి, తల నుంచి రక్తం కారిపోవడానికి, అంత ఎంత తీవ్రతలో శిలువ మ్రాణం మీద వేలాడడానికి కారణం ఏంటంటే మనమే. ఆయన దప్పిక దేని కొరకు దప్పిక కొన్నాడంటే ఆయన శరీరం అంతా కూడా నలిగిపోతూ ఉంది. దాన్ని బట్టి ఆయన దప్పిక కొన్నాడు. ఆయన దప్పిక శారీరానుసారమైనది. అంత మాత్రమే కాదు, అది ఆత్మానుసారమైనది కూడా. లేఖనాలు పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇంకొక చోట కూడా దాహంకిమ్మని అడిగినట్లుగా చూస్తాం. సమరయ స్త్రీ ఎదుట ఆయన ఉన్నప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో సుమారు ఇంచుమించు 4వ వచనం కానించి 42వ వచనం వరకు కూడా ఇలా కన్వర్సేషన్ మనకు కనపడతా ఉంటుంది. ఒకసారి యేసు సమరయ పట్టణాల గుండా వెళ్తా ఉన్నప్పుడు ఒక బావి దగ్గర, యాకోబు బావి అనబడిన బావి దగ్గర అతను కూర్చున్నప్పుడు సమరయ స్త్రీ ఒకటి వచ్చి నీళ్లు చేదుకోవడానికి ఉన్నప్పుడు ఆయన 4వ వచనంలో అంటాడు, దాహంకిమ్మని. ఆ కన్వర్సేషన్ అంతా చూసిన తర్వాత ఆయన ఏ దాహాన్ని తీర్చుకున్నాడో అక్కడంటే ఆత్మల దాహమే. ఎందుకంటే ఆ కన్వర్సేషన్ చివరిలో, ఆ మాటల చివరిలో ఆమె వెళ్ళి నేను చేసిన వాటి నాకు తెలియజేసిన వాడు ఇదిగో ఈయన అని ఆ ప్రాంత ప్రజలందరినీ యేసు వైపుకు నడిపించినట్లుగా చూస్తాం. ఆమె రక్షణ పొందడము, ఆమెతో పాటు ఆ ప్రాంత ప్రజలందరికీ రక్షణ అనే భాగ్యం రావడము మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆయన ఏ ఆహారము తిన్నట్లుగా, నీటి కోసం అడిగినట్లుగా, దాహం వేసేసి అడిగినట్లుగా కాదు. ఆయన దాహము ఆ లేఖనముల ప్రకారం అక్కడ ఏంటంటే ఆయన ఆత్మల దాహం. ఈ యొక్క సమరయ స్త్రీని ఎలాగైనా కానీ కాపాడాలని, సమరయ స్త్రీ చేస్తున్న వ్యభిచారం నుంచి ఆయన్ని విడిపించాలని, సమరయ స్త్రీ కలిగి ఉన్న ఈ నరకపు ద్వారాలు మూసివేసి పరలోక ద్వారాలు ఆమెకు తెరవాలని చెప్పి ఆ ఆత్మల భారముతోటి ఆయన యాకోబు బావి యొద్ద కూర్చున్నట్లుగా చూస్తాం.
శిలువ మ్రాను మీద కూడా అనేకమైన ఆత్మలను రక్షించడానికి ఆయన భారము కలిగి దప్పికగుని ఉన్నాడు. ఎదురుకుండా చూస్తా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన అపహాసం చేస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా హేళన చేస్తున్నా కానీ, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని అక్కడ కూడా ఆయన ఆత్మల దాహం కలిగి ఉన్నాడు. ఆయన జీవితం అంతా కూడా ఆత్మను రక్షించడానికి పెట్టేసినట్లుగా చూస్తూ ఉంటాం. ఒక పక్షవాయువు గల వారిని రోగిని తీసుకుని వస్తే వాళ్ళందరూ కూడా రోగాలు బాగు చేయాలనే ఆశ కలిగి ఉంటే, దేవుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనే మాటను పలుకుతాడు. స్నేహితులు ఆయన తీసుకురావడానికి దారి లేక ఆ యొక్క ఇంటి పైకప్పునంతా తీసేసి ఆ యొక్క రోగిని, పక్షవాయువు గల రోగిని తన స్నేహితుడిని దించితే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఆ టైంలో ఇతను ఆ రోగాన్ని బాగు చేస్తాడని. కానీ ఏసేమన్నట్టు తెలుసా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని. ఎందుకు పాపాలని ఆయన కాన్సన్ట్రేషన్ చేశాడంటే, ఆయనకు శరీరం కదా కావాల్సింది, ఆయనకు ఆత్మే కావాలి. ఆత్మను దాహం కలిగిన వాడే ఆయన ఉన్నాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి దాహం మనకిమ్మని అడిగినప్పుడు కూడా ఆయనకున్న దాహము ఆత్మను రక్షించడమే. నీ ఆత్మను, నా ఆత్మను రక్షించడానికి ఆయన దప్పిక కొని అన్నాడు. శిలువ మ్రాను మీద ఆ ఎండ తీవ్రతగా ఆయనకు దాహం వేసింది. అలాగే ఆత్మదాహం కూడా ఉంది. ఇక క్లియర్గా మనం చదువుకుంటే అసలు ఏంటి ఆ దాహం అంటే, ఆయన దాహము వాక్యానుసారమైనది. ఆయన వాక్యానుసారమైన దాహం కలిగి ఉన్నట్లుగా చూస్తాం. కీర్తన గ్రంథము 69వ కీర్తన 21వ వచనాన్ని మనం చూస్తే, చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇది యేసుక్రీస్తు జీవితంలో నెరవేర్చవలసిన ఒక లేఖనము. ఈ లేఖనము నెరవేరినట్లుగా ఆయన ఈ మాట పలికినట్లుగా చూస్తాం. ఆయన శరీరానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించిందే కాదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇది లేఖనమునకు వాక్యానుసారమైన దప్పుగా. ఇది వాక్యమును నెరవేర్చడానికి, లేఖనము నెరవేర్చడానికి కూడా ఆయన దప్పిక కలిగి ఉన్నాడు. ఇక్కడ చెప్తా ఉన్నాడు, నేను దప్పికొని ఉన్నాను. ఎందుకు అంటే అక్కడ రాయబడింది యోహాను సువార్తలోని 19వ అధ్యాయంలోనే 28వ వచనంలో, నేను దప్పికొనుచున్నానని. ఎందుకనంటే అప్పటికి అన్నీ కూడా సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు. ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడు చూడండి ఆయన లేఖనాలకి. ఎంత తృష్ణంగుని ఉన్నాడు చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నదని కోరాహుల కుమారులు చెప్పినట్లుగా సమస్తము కూడా ఆయన భుజాల మీద పాపమును మోస్తూ, సమస్తమైన దుర్నీతిని ఆయన భరిస్తూ, అందరి ఆత్మల కొరకు దాహము కలిగిన వాడయ్యింది. తన తండ్రి తన నిమిత్తము రాయించిన లేఖనము నెరవేరడానికి ఆయన దప్పికొని అన్నాడు. లేఖనాలకైనా చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు. ఏ ఒక్క లేఖనము కూడా నెరవేరకుండా ఆయన చూసుకోలేదు. అన్నీ కూడా చూసుకుని ఇంకొక లేఖనం ఉంది, ఈ లేఖనము కూడా నాలో నెరవేర్చబడాలని దప్పిక గురి అన్నాను. ఈ గేవ్ ద ప్రయారిటీ, ద ఇంపార్టెన్స్ ఏంటో ఆయనకి తెలుసు. ఎంత లేఖనం యొక్క శక్తి ఏంటో ఆయన ఎరిగిన వాడు కనుక ఆ లేఖనము నెరవేరాలి ఖచ్చితంగా అని చెప్పేసి తన జీవితంలో లేఖనము నెరవేర్చుకున్నట్లుగా చూస్తాం. ఆయన జీవితంలో అనేకమైన లేఖనాలు నెరవేరుతూ వస్తూ ఉన్నాయి, అనేక లేఖనాలు నెరవేరుతూ ఉన్నాయి. అనేక లేఖనాలను కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మిగిలిన ఒక లేఖనము దప్పి గురుచున్నాను అనే లేఖనము, ఆ లేఖనము కూడా నెరవేర్చిపోవాలి అని దప్పి గురుచున్నాను అన్నాడు. కీర్తన గ్రంథంలో అలాగైతే చేదైన చిరకనిచ్చారన్నారు. వెంటనే ఇక్కడ చదువుకుంటూ వచ్చినలో వారు తీసుకొచ్చారు, ఇచ్చారు. ఆయన లేఖనాలకు ఇచ్చిన ఆ బాధ్యత. ఎంత దప్పిక కలిగి ఉన్నాడంటే ఆయన లేఖనాల కొరకు ఎంత తృష్ణ కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడిచ్చిన ప్రతి లేఖనము కూడా నెరవేరుతుంది, ప్రతి లేఖనము కూడా నెరవేరుతూ ఉంది. ఆయన జీవితంలో ఆయన కొరకు రాయబడిన ప్రతి లేఖనము కూడా నెరవేరుతూ వచ్చి మిగిలి ఉన్నది కూడా నెరవేర్చడానికి ఆయన దప్పికొనిచున్నాను అన్నాడు. అలాగే ఆయన ముఖాముఖిగా మనతో మాట్లాడుతూ ఆ లేఖనాల గురించి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 20వ వచనంలో ఈ మాట ఉంటది. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఒక లేఖనము ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవలసింది. నువ్వు దాహముతో ఉండవలసిన ఒక లేఖనం, నీకు దప్పికను తెచ్చే ఒక లేఖనం ఏంటో తెలుసా? ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆయన వస్తా ఉన్నాడు. ఈ లేఖనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఆయన వస్తానన్నాడంటే వచ్చేస్తాడు. లేఖనం ఆయన కొరకు రాయబడిన ప్రతిదీ కూడా నెరవేర్చేశాడంటే మరలా ఇంకొక లేఖనం ఆయనే చెప్తాను, నేను వస్తాను అని. యేసు రాబోతూ ఉన్నాడు.
మాట ఇచ్చాడంటే మాట తప్పుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, లేఖనములను రాయించిన వాడు, ఆ లేఖనము నెరవేర్చడానికి ఆయనే రాబోతూ ఉన్నాడు. లేఖనము ప్రకటన గ్రంథం 22:20 ఉన్న ఈ లేఖనము నెరవేరడానికి ఆయన దప్పిక కొని ఉన్నాడు, దాహము కొని ఉన్నాడు. కనుక ఆ దాహమును తీర్చుకునడానికి ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. శిలువ మ్రాను మీద వేలాడుచు, ఇదిగో లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిక కొనుచున్నాను అన్నాడు. ఆ దప్పిక కొంత శారీరకపరమైనది, కొంత ఆత్మీయమైనది ఉంటే, అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ రాయబడింది ఏంటంటే లేఖనముల ప్రకారం లేఖనములు నెరవేరాలని ఆయన దప్పిగా ఉన్నాడు. ఈరోజు నీకు కూడా అదే చెప్తా ఉన్నాను. ఆయన అంత స్ట్రిక్ట్గా లేఖనాలు నెరవేర్చేవాడైతే, అంత స్ట్రిక్ట్గా లేఖనము నెరవేర్చేవాడిగా ఆయన ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా నేను చదివిన లేఖన భాగాన్ని కూడా నెరవేరుస్తాడు. ఆయన తిరిగి కంపల్సరీ వస్తాడు. వచ్చినప్పుడు మనము ఆయనతో పాటు ఎక్కబడేవారిగా ఉండాలి. ఆయన్ని ఎదుర్కొనే గుంపులో ఉండాలి, ఆయనతో కలిసి ఉండే గుంపులో ఉండాలి. అలా ఉండాలంటే సమరయ స్త్రీ వలె తనకు తెలియజేసిన పాపమును ఒప్పుకొని, ఇదిగో నేను చేసిన పాపము నాకు చెప్పిన వాడు ఈయనని పశ్చాత్తాప పొంది, ఆ మారు మనసు పొంది యేసుక్రీస్తును ప్రకటించిన వారిగా మనం ఉండాలి. మన దప్పిక ఇక్కడ నుంచి శరీరానుసారమైనది, ఆత్మానుసారమైనది, లేఖనానుసారమైనది కూడా అయ్యి ఉండాలి. శరీరానికి కావలసిన నీరు తాగితే కొంతసేపు అయిపోతుంది. ఆయన ఇచ్చే నీరు తాగితే మరి ఎన్నటికి దప్పుకోను. ఆ నీరుడు తాగిన తర్వాత ఆత్మల భారంతో ఉండాలి. అనేకమైన ఆత్మలను రక్షించే అగ్నిలో నుండి కొందరు లాగినట్లుగా లాగడానికి ఆ దప్పిక కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, లేఖనాలు నెరవేర్చుకోవడానికి, లేఖనాలు నెరవేరడానికి కూడా దప్పిక ఉన్నాయి. యేసు త్వరగా రమ్ము, ఆమేన్. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. వచ్చేటప్పుడు ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించినగా.